ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కని మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు స్టేట్ ర్యాంకర్ అని అందరితో గర్వంగా చెప్పుకోవాలనుకున్న మా నాన్న ప్రేమలో పడి నేను ఇలా అయిపోయానని తట్టుకోలేకపోయారు. కుప్పకూలిపోయారు. என்னங்க இது இவ்வளோ நேரம் தூங்கிட்டு இருக்கீங்க? எழுந்துருங்க. என்னங்க 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 எழுந்துருங்க. கார்த்திக், என்னங்க கார்த்திக், என்னங்க எழுந்துருங்க. எழுந்துருங்க. என்னாச்சுப்பா? அப்பா அப்பா அப்பா. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, కీర్తి దూరం అవడం, నాన్న చనిపోవడం, ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది. అంతా శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది. ఆ ఏకాంతంలో ప్రేమకు అర్థం మారింది. నాన్నను కోల్పోయి నేను ఇంకేది కోల్పోకూడదు అనుకున్నాను. నమ్మకంతో, బాధ్యతతో కొత్త కీర్తి అర్థం చేసుకుంది. ఏంటో కార్తిక్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు లేని జీవితం ఊహించడానికే కష్టంగా ఉంది. టెన్షన్ పడకు. టెన్షన్ కాదు కార్తిక్, నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. కానీ నాకు జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను. నేను జాబ్ కోసం బెంగళూరులో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కీర్తిని చూసావు. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? వాడెవడో తెలీదు గాని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తూ లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయిలకి కామన్ ప్రాబ్లమేగా. సరే వదిలే, చూద్దాం. అలా అంటావేంటి? ఈ పాటికి నేను మంచి జాబ్లో సెటిల్ అయ్యేదాన్ని. దాన్ని చెడగొట్టాడు. నాకు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడిని ఏం చేయాలో తెలియడం లేదు. ఎవడాడు? అర్థమయ్యేలా చెప్తే ఎవరికైనా అర్థమైంది. ఆ సంగతి నాకు వదిలే. కీర్తిని డిస్టర్బ్ చేస్తున్నా నిన్ను కొడదామని నీ కాలేజ్కి వెళ్ళాను. హలో బాస్, ఇక్కడ నారాయణ అంటే ఎవరు? మీరెవరు బాస్? అతనితో నాకు కొంచెం పని ఉంది. తను ఈ మధ్య కాలేజీకి రావట్లేదే. మరి తను ఎక్కడున్నాడో తెలియాలంటే మేబీ వాళ్ళ నాన్న పనిచేసే వర్క్షాప్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఓకే, థ్యాంక్స్. ఏమండి ప్రభాకర్ గారు ఉన్నారా? ఎక్కడుంటాడు? వాడి కొడుకు చేసిన మనసు గాయానికి గాయాలతో హాస్పిటల్లో బెడ్ మీద చావు బతుకుండా ఉన్నాడు. అంటే ఏముంది, చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే ప్రేమే జీవితాన్ని తిరుగుతూ జీవితమే లేకుండా చేసుకుంటున్నాడు. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో కీర్తికి చెప్పాను. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో కీర్తి. వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వాడు ఇన్నోసెంట్ ఫెలో. నువ్వు వాడికి బుద్ధి చెప్పడం మానేసి నా దగ్గరికి వచ్చి నన్ను కన్విన్స్ చేస్తావేంటి? కీర్తి, మన పెళ్లి గురించి, ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు. వాడి వయసు అలాంటిది. ఆ వయసు దాటే కదా మనం ఇక్కడికి వచ్చాం. మనమే వాడిని అర్థం చేసుకోవాలి. నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తేనే వాడి లైఫ్ బాగుపడుతుంది. లేదంటే వాడు చచ్చిపోతాడు. ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకేం చెప్పినా అర్థమయ్యేది కాదురా. అందుకే కీర్తిని కన్విన్స్ చేశాను. మీ మొగుడు పిల్లలు ఆడి నాటకం చాలు. అయినా నువ్వు ఎన్ని కథలు చెప్పినా నాకు జీవితం కన్నా ప్రేమే ముఖ్యం. ఏంట్రా ఇంత చెప్పినా ప్రేమ ప్రేమ అంటున్నావు? ఏంట్రా నీ ప్రేమ? ఎక్కడో బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించానంటూ వెంటపడి విసిగించడమా? అమ్మాయి లైఫ్ ఏంటో, అమ్మాయి పరిస్థితులు ఏంటో ఏం అవసరం లేదా నీకు? తీరా అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోపోయేసరికి పిరికి వాళ్ళ చావాలనుకున్నావు, అంతేగా? అదే కొంచెం ధైర్యం ఉంటుంటే ఆ అమ్మాయినే చంపేసేవాడివేమో. ఇదేనా ప్రేమ అంటే? రే నారాయణ, ప్రేమ అంటే చంపడమో చావడమో కాదురా, అదో గొప్ప బాధ్యత. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, నా బాధ నీకే అర్థం అవుద్ది. ఎన్ని లెక్చర్లు అయినా ఇస్తావు. దీన్ని పాటించడానికి పిక్చర్లో నేను ఒకటి ఉన్నాను కదా. అది కాదురా, నన్ను చూడు. చదువుకోవాల్సిన టైంలో ప్రేమలో పడి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాను. సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నాను. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకూడదనేరా ఇదంతా చేసింది. రే, నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ప్రేమ లేని జీవితం నాకు వేస్ట్. నాకు చావు తప్ప వేరే దారి లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నీ జీవితం నీ చేతిలో ఉంది. బతికి సాధిస్తావో చచ్చి ఓడిపోతావు, నీ ఇష్టం. కీర్తి ఎక్కడున్నావు? అర్జెంట్ కలవాలి.
ఏంటి డల్గా ఉన్నా? నారాయణకి మన రిలేషన్ గురించి చెప్పేశాను. గుర్తుందా నీకు? అప్పుడు ఎందుకు చెప్పా? ఇంకెప్పుడు చెప్పాలి? ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా. ఎగ్జామ్స్ అయ్యాయి కానీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయకపోయినా ఫెయిల్ అవుతాడు తెలుసా? సరే, తెలుసో తెలియకో తెలియాల్సిందేగా చెప్పాను. అలా అయితే ఆ రోజే వాడిని వదిలేస్తే వాడు చచ్చేవాడు కదా. ఇంతకీ ఏమన్నాడు? వాడిలో ఏ మార్పు రాదు. మనం చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేసాం. ఇది కామన్ సెన్స్ ఉన్నోడికి ఎప్పటికైనా అర్థం అవుతుంది. వాడు వచ్చి నీతో ఎంగేజ్మెంట్ అంటే తట్టుకోలేక నిజం చెప్పేశాను. ఇంకా ఎంతకాలం నా భార్యను ఇంకోళ్ళ వరకు యాక్ట్ చేయమనాలి? నా వల్ల కాదు. మనం చేసింది అర్థం చేసుకుంటే వాడి జీవితమే బాగుపడుతుంది, లేదంటే నాశనం అవుతుంది. అరే ఇంత చెప్పినా ప్రేమే ముఖ్యం అంటే ఎవడు కాపాడగలుగుతాడు? చాలు, ఇంకా వాడికి మనకి సంబంధం లేదు. మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందే సాల్వ్ చేసుకుందాం. వాడికి ఏమైనా అయితే మన ప్రయత్నం ఫెయిల్ అయినట్టే. కార్తీక్ నన్నే ఉద్ధరించాడు. పడిపోతున్న నాకు చెయ్యని తెచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను? నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు. ఇంకెందుకు బ్రతకడం? ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. నన్ను క్షమించు నాన్న. మై డియర్ లిటిల్ సోల్జర్స్, యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇంతకీ నారుగడేట్రా? ఇంటికెళ్ళి ఉంటారా? అన్ని చూసి రాసేది కదరా, ప్రాక్టికల్ గవర్నమెంట్ వాళ్ళు చేసుకోవాలి. నాకు తెలుసు బే. థియరీగా నారిగడు ఉన్నాడు కానీ ప్రాక్టికల్స్ గా దేవుడు ఉన్నాడు రా. ఆయనే దోలు తీరుస్తాడు. నారాయణ పేరెంట్స్ రా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లే రండి రండి. అందరూ బాగున్నారా? బాగున్నా. బాగున్నాం. కూర్చోండి అండి, కూర్చోండి. అయినా మీరేంటి అంకుల్ ఈ టైంలో? ఏం లేదు, రేపు నారాయణ పుట్టినరోజు, వాడి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం. అవును, ఏడి వీడు? అదేంటి అంకుల్, వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే. హాస్టల్ కి రాలేదు, ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కంగారు పడకు. అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు. ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. రేపు పొద్దున్న కాలేజ్కి వచ్చేయండి. వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. కిరణ్, ఈ బట్టలు వాడికి ఇచ్చే. ఓకే అంకుల్, ఎవ్రీథింగ్ నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? పద వెతుకుదాం. ఆ గ్రూప్ ఏంటి అక్కడ? నమస్కారం సార్. ప్రభాకర్ గారు, నమస్తే నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నిన్నటి నుంచి నారాయణ కనపడడం లేదండి. ఆ? ఇవాళ వాడికి ఎంత పరీక్షలంట? అవును, ఇవాళ ప్రాక్టికల్స్. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్కి రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? హాయ్ నారాయణ, ఎగ్జామ్స్ ఎలా రాసావు? నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ. నువ్వు నా వెంట తిరిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, చివరికి ఆ రోజు నేను చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది గాని నీ మీద కాదు. నీ గురించి కార్తిక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్కి ఇబ్బంది కలగకూడదని కార్తిక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నిన్ను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను. కేవలం నీకోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టాం. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు, అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి. నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను, అర్థం చేసుకోమంటున్నాను. తప్పు ప్రేమలో కాదు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది. నువ్వు తెలుసుకుంటావనుకుంటాను. నువ్వు అనుకున్న స్థాయికి కాదు, ఊహించని గొప్ప స్థాయికి చేరుతావు. నీ మంచిని కాంక్షిస్తూ, నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి
జీవితాన్నే చాలించాలనుకున్నాను. ఒక్క క్షణం కీర్తి కార్తీకుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను? వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. వాళ్ళ ప్రేమ గొప్పది, చావాలనుకున్న నన్నే మంచిగా మార్చింది. కన్న వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికిన నేను కీర్తి లేకుండా బ్రతకలేనా? కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. నారాయణ, నువ్వు కనిపించట్లేదని నీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. నైట్ అంతా ఏమైపోయావు? సార్ అది సరే, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? బాగా చేశాను సార్. ఫైనల్ రిజల్ట్? డెఫినెట్గా బ్యాచ్ టాపర్ నేనే సార్. ఐ నో వెళ్ళు, పేరెంట్స్ నీ కోసం కంగారు పడుతున్నారు. నారాయణ, ఏమిటి నాన్న అది? నేనంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రై, ఆ కార్తీక్ గారు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? కార్తీక్ దేవుడురా, ఇప్పుడే వస్తాను నాన్న. హలో హలో అన్నయ్య. ప్రాక్టికల్స్ ఎలా చేసావు? చాలా బాగా చేశాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకేముంది, జాబ్లో జాయిన్ అయ్యి గేట్కి ప్రిపేర్ అవడమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకమ్మా బాధపడతావు? వచ్చేసాను కదా, పద ఇంటికి వెళ్దాం. రే పదరా. రే అన్నట్టు ఈ రోజు హ్యాపీ బర్త్డే మామ. హ్యాపీ బర్త్డే రా. విష్ చేస్తారా మాత్రం చాలదు, అందరూ ఇంటికి వచ్చి భోంచాలి. పదండి. సరేనా రే? అబ్బా ఎగ్జామ్ టెన్షన్స్ అయిపోయాయిరా. Every year, InfoWorld honors senior IT executives who have demonstrated creative, effective leadership in inventing, reproposing, managing, and deploying technology-disciplined organization. This year, our company employee, Mr. Narayana Swamy, has achieved this award. Thank you, sir. Good evening, everybody. Today I'm very proud in receiving this award, and I'm very much thankful to my chairman, Mr. Mari Lakshma Reddy. Personally, I would like to share a few words. See you. Behind every successful man, there is a woman. But in my case, there is a couple. A couple who taught me what life is. And I'm very much thankful to my parents and who all helped me to what I am in this stage. Thank you. To the beat, y'all. It's non-stop, y'all. Away your hands, y'all. Yeah, come on, I mean, to the beat, y'all. Come on, y'all. A body rock, y'all. Yeah, come on, whoa, yeah. सुनो 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 मेरे यार, लव इश्क कादल प्यार, अवोलू तेरी मारे समझो यार. Come on, come on, come on my dear, go and change new weather. Come on, and welcome పలికే wake up yaar. Want something అంటూ వలపులే పెన వేస్తూ ఉంటే చనువుతో చలో జల్సా కర్లే ఇప్పుడే చలరేగి యోగే మనసుతో. ఇది అడుగడుగడుగున రంగులు నిండిన హ్యాపీ లోకం మా ఫ్రెండ్. నేను నిలువున తడిపిన అల్లరి ఆశలు నిండిన మైకం ఈ ట్రెండ్. Love is changing trend my friend, true love is fading in. Love is having fun my friend, fun is now the trend. Love is changing trend my friend, true love is fading in. Love is having fun my friend, fun is now the trend. ఏంటండి ఎన్ని బట్టలు తీసుకొచ్చారు? చూడమ్మా, వద్దు వద్దన వినకుండా కొనేశారు నాన్న. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొండ అవసరమా చెప్పండి? కాలేజీకి వెళ్ళేవాడికి ఇది కూడా చెబుతే ఎట్లావే?